అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక దేశం గురించి మాట్లాడుకుందాం. ఈ దేశం కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచానికి అభివృద్ధి దేశంగా కనిపించింది. కానీ ఇప్పుడు దశాబ్దాల్లో అతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. అలా అని ఊరికే ఉందా అంటే అది కూడా కాదు. దాని పొరుగునున్న దేశాలతో గిల్లి గజ్జాలు ఆడుతుంది. నిలవడానికి నీడలేదు కానీ ఉండడానికి ఏసీ కావాలన్నట్టుంది ఈ దేశం తీరు. అదే బంగ్లాదేశ్. ఇది మా అభిప్రాయం కాదు, బంగ్లాదేశ్ సొంత మీడియా కూడా ఇలానే చెబుతోంది. గత దశాబ్దంలో బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి రేటు సగటుగా 6.6% ఉండగా ప్రస్తుతం అది 3.9% పడిపోయింది. బంగ్లాదేశ్ పరిస్థితి ఇలా అవడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని ఆసియాలోనే అతి బలహీనమైన వ్యవస్థగా చూస్తోంది. బంగ్లాదేశ్ సంఖ్యలు చూస్తే బంగ్లాదేశ్ బతుకు బస్టాండ్ అని ఎవరైనా అంటారు. జూన్ చివరి నాటికి దేశ రుణ డిఫాల్ట్లే 6 లక్షల కోట్ల దాకా, అంటే సుమారు 49 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది చివరికి ఇది 9 లక్షల కోట్ల దాకా, అంటే 74 బిలియన్ డాలర్లు చేరవచ్చని అంచనా. ఇది బంగ్లాదేశ్ జీడిపిలో 15%కి సమానం. దీనికి ప్రధాన కారణాలు చెడు రుణాలు నియంత్రణ లేకుండా పెరగడం. గత సంవత్సరం 20% రుణాలు డిఫాల్ట్ అయ్యాయంటే మునుపటి సంవత్సరం కంటే 28% అవి ఎక్కువ. బంగ్లాదేశ్లో మధ్యవర్తి ప్రభుత్వం ఆగస్టు నెల నాటికి అధికారంలోకి వచ్చింది. కాబట్టి గత సంవత్సరం అర్థం వారి పాలిత కాలం. స్టాక్ మార్కెట్ చూస్తే అదే కథ. గత 16 సంవత్సరాల్లో మార్కెట్ 38% క్షీణించింది. సాధారణంగా మన ఇన్వెస్టర్లు స్టాక్స్లో లాభాలు చేస్తారని మాట్లాడుకుంటాం, కానీ బంగ్లాదేశ్లో ఇది వ్యతిరేకం. ఇన్ఫ్లేషన్ను లెక్కించితే సంవత్సరానికి 3% నష్టంగా నమోదైంది. బ్యాంకుల గురించి చెప్పాలంటే అధికారుల ప్రకారం వ్యాపారవేత్తలు ఎక్కువగా రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంది, కానీ వాళ్ళు ఇంతవరకు చెల్లించట్లేదు. ఇది రాత్రికి రాత్రి జరగలేదు. సంవత్సరాల అవినీతి, చెడు నిర్వహణ ఫలితం. 2024లో మధ్యవర్తి ప్రభుత్వం సంస్కరణలు చేస్తామని హామీ ఇచ్చింది. మహమ్మద్ యూనిస్ ఒక ఆర్థిక శాస్త్రవేత్త, మైక్రో ఫైనాన్స్, క్రెడిట్ నిపుణుడు కాబట్టి అక్కడ ప్రజల్లో కొద్దిగా ఆశ పుట్టింది. కానీ 13 నెలల్లో యూనిస్ ఏమి సాధించాడు చూద్దాం. మహమ్మద్ యూనిస్ పాలితంలో ఆర్థిక వృద్ధి ఆగిపోయింది. IMF డేటా చూస్తే 2024 జూన్లో 6.6% వృద్ధి అంచనా వచ్చింది, కానీ అసలు 3.8% మాత్రమే. 2025లో వరల్డ్ బ్యాంక్ అంచనా 4% దిగింది. ఇది 20 సంవత్సరాల్లో అతి తక్కువ. ఇన్ఫ్లేషన్ జూలై 2024లో 11.6% నుండి మే 2025లో 9.5% తగ్గింది. కానీ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా భయంకరం. 2024 జూలై నుండి డిసెంబర్ వరకు 20 లక్షల ఉద్యోగాలు పోయాయి. వాటిలో 85% మహిళలదే. యూనిస్ 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చాడు, కానీ ఆ ప్లాన్ ఇప్పటికీ అస్పష్టం. ఎందుకంటే అతను ఎన్నికల్లో పోటీ పడతాడా, న్యూట్రల్ రెఫరీగా ఉంటాడా అన్నది ఇంకా సమాధానాలు లేని ప్రశ్నలే. అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు యూనిస్ అధికార సౌకర్యంలో పూర్తిగా మునిగిపోతున్నాడు. మనం మాట్లాడుకునే సమయంలో, అంటే ఈ సమయంలో కూడా అతను 13వ విదేశీ పర్యటన మొదలైంది. 13 నెలల్లో 13 ట్రిప్పులు. ఈసారి న్యూయార్క్ UN జనరల్ అసెంబ్లీకి 11 రోజుల పర్యటన. ఆగస్టు 5, 2025 నాటికి ఎన్నికలు రంజాన్ ముందు, అంటే ఫిబ్రవరి 17, 2026 చేయాలని ఎలక్షన్ కమిషన్కు అభ్యర్థించాడు, కానీ ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇలాంటి సమయంలో మీరు కనుక ఓ విదేశీ ఇన్వెస్టర్ అయితే, లేదా టాప్ కంపెనీ CEO అయితే బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేస్తారా, లేక ఎన్నికలు పాలసీ క్లారిటీ కోసం వేచి ఉంటారా? అవకాశం కోసం వేచి ఉంటారు. యూనిస్ పరిస్థితులను మరింత చెడుగా చేశాడు. అతను మాత్రమే ఈ సంక్షోభానికి కారణం కాదు, కానీ పరిష్కారాన్ని మాత్రం వాయిదా వేస్తున్నాడు. 2025లో IMF ప్రకారం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జీడిపిలో -2.8%కి చేరుతుంది. ప్రైవేట్ క్రెడిట్ గ్రోత్ 7.15%కి పడిపోయింది. దశాబ్దాల్లో అతి తక్కువ ఇది. డెబ్ట్ జీడిపిలో 40.3%కి పెరుగుతోంది. ట్యాక్స్ టు జీడిపి రేషియో 7.4% మాత్రమే. ఫారిన్ రిజర్వ్ 20 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇంపోర్ట్లు కష్టం. గార్మెంట్ ఎక్స్పోర్ట్లు 50 బిలియన్ డాలర్లు. కానీ ఫ్యాక్టరీలు మూసివేతలు, కరెన్సీ క్రైసిస్, బ్యాంకులు కరెన్సీ నోట్లు సరఫరా చేయలేకపోతున్నాయి. ఇన్ఫార్మల్ సెక్టర్ క్యాష్ ట్రాన్సాక్షన్లపై ఆధారపడి ఇది వారి జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది. వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం ఈ సంక్షోభం వల్ల బంగ్లాదేశ్లో మరో 3 మిలియన్ బంగ్లాదేశీయులు అతి త్వరలో పేదరికంలోకి జారిపోవచ్చని అంచనా వేస్తోంది. యూనిస్ డిజిటల్ ఇన్ఫ్రా స్టార్లింగ్తో ఇన్నోవేషన్పై దృష్టి పెట్టాడు, కానీ షార్ట్ టర్మ్ ప్రయారిటీలు, ఇన్ఫ్లేషన్, రిజర్వ్స్పై ఫోకస్ తప్పకుండా ఉండాలి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 37% తారీఫ్ వేసింది బంగ్లాదేశ్ మీద. ఇది ఎక్స్పోర్ట్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. బంగ్లాదేశ్ ఒక్కసారి మళ్ళీ లేచి నిలబడాలంటే స్థిరమైన పాలితం, సంస్కరణలు, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అవసరం. లేదంటే బంగ్లాదేశ్ బతుకు
బస్ స్టాండే. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.